Hello, good morning, students. In the last class, we discussed about the most important questions in second chapter solutions. Okay, we finished the solution chapter and the first chapter solid state. అంటే ఇప్పటి వరకు మనకు 2 చాప్టర్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇక థర్డ్ చాప్టర్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. వై? బికాస్ ఇన్ దిస్ చాప్టర్ one 8 marks question, one 4 marks question, two 2 marks questions. Totally 16 marks are coming in this chapter. సో వెయిటేజ్ చాలా ఉందండి దీనికి. సో ఈ థర్డ్ చాప్టర్లో ఏంటంటే 2 చాప్టర్స్ను లింక్ చేసి ఒక చాప్టర్గా పెట్టాడు. అది ఏంటంటే ఎలక్ట్రోకెమిస్ట్రీ, కెమికల్ కైనెటిక్స్. మరి 8 మార్క్స్ ఎలా ఇస్తారంటే ఒక 4 మార్క్స్ క్వశ్చన్ ఎలక్ట్రోకెమిస్ట్రీలోది, రిమైనింగ్ 4 మార్క్స్ క్వశ్చన్ ఏంటంటే కెమికల్ కైనెటిక్స్లో నుంచి ఇచ్చేస్తాడు. అంటే ఏ బి. సో సెకండ్ ఇయర్లో 8 మార్క్స్ క్వశ్చన్లో మనకేంటంటే డైరెక్ట్ క్వశ్చన్ ఉండదు, ఏ బి టైప్లో ఉంటుంది. ఇనార్గానిక్, ఫిజికల్, ఆర్గానిక్ ఇలా 3 టాపిక్స్గా డివైడ్ చేస్తాడు. కాబట్టి ఇనార్గానిక్లో ఒక క్వశ్చన్, ఫిజికల్లో ఒక క్వశ్చన్, ఆర్గానిక్లో ఒక క్వశ్చన్. ఇప్పుడు ఫిజికల్ కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకేంటంటే ఎలక్ట్రోకెమిస్ట్రీ, కెమికల్ కైనెటిక్స్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో ఒక 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. మరి ఈ కెమికల్ కైనెటిక్స్, ఎలక్ట్రోకెమిస్ట్రీ రెండిట్లో నేను ఏం చేస్తానంటే ముందు కెమికల్ కైనెటిక్స్ పార్ట్ చెప్పేస్తాను, తర్వాత ఎలక్ట్రోకెమిస్ట్రీ చెప్పేస్తాను. సో ఈరోజు మనం ఏంటంటే కెమికల్ కైనెటిక్స్. మరి కెమికల్ కైనెటిక్స్లో 4 మార్క్స్ ఏవి, 2 మార్క్స్ ఏవి? ఇందులో 4 మార్క్స్ నువ్వు చూసుకున్నట్లయితే అందులో ఏదో ఒకటి మనకు 8 మార్క్స్లో పడిపోతుంది. అలానే ఎలక్ట్రోకెమిస్ట్రీలో కూడా ఏంటంటే 4 మార్క్స్ మొత్తం చూసుకున్నట్లయితే మనకేంటంటే అందులో నుంచి ఒక క్వశ్చన్ 8 మార్క్స్లో ఉండిపోతుంది. కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా 8 మార్క్స్ అనేటువంటిది ఉండదు, 4 మార్క్స్ దాన్ని 8 మార్క్స్లోకి కన్వర్ట్ చేస్తాడు. సో ఇక్కడ తీసుకోవడం ఎలా అంటే కెమికల్ కైనెటిక్స్ నుంచి హాఫ్, ఎలక్ట్రోకెమిస్ట్రీ నుంచి హాఫ్. మరి కెమికల్ కైనెటిక్స్లో మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇందులో సిలబస్ ఏముంది, 30% డిలీటెడ్ సిలబస్లో ఏముంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. చూడండి, సిలబస్ వచ్చేసి రేట్ ఆఫ్ కెమికల్ రియాక్షన్, ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ రేట్ ఆఫ్ రియాక్షన్, డిపెండెన్స్ ఆఫ్ rate on concentration, rate expression and rate constant, order of reaction, molecularity of reaction, integrated rate equation, zero order reaction, first order reaction, half life of a reaction, pseudo first order reaction, temperature depending on the rate of reaction, effect of catalyst. ఇక లాస్ట్లో 3.14 ఏంటంటే కొలిజన్ థియరీ ఆఫ్ కెమికల్ రియాక్షన్ రేట్స్ అన్నాడు. కాబట్టి ఇది మనకు సిలబస్లో డిలీట్ చేశాడు. చూడండి, కెమికల్ కైనెటిక్స్లో కొలిజన్ థియరీ ఆఫ్ కెమికల్ రియాక్షన్ రేట్స్ ఏంటి 3.14 టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 115లో ఉంటుంది. చూడండి, 3.14 కొలిజన్ థియరీ ఆఫ్ కెమికల్ రియాక్షన్ రేట్స్ అనేది మనకు సిలబస్లో లేదు. ఇదే అస్సలైనది కెమికల్ కైనెటిక్స్లో, ఇదే అస్సలైనది, దీన్నే తీసేసినారు. ఓకే, రైట్. సో ఇది కెమికల్ కైనెటిక్స్లో ఉన్నటువంటి సిలబస్. అయితే ఇందులో మనకి ఈజీగా అర్థం కావాలి అంటే ముందు కెమికల్ కైనెటిక్స్ యొక్క ఇంట్రడక్షన్ ఇవన్నీ కూడా మీకు కావాలి అంటే నేను ఆల్రెడీ చేసి పెట్టాను. కాబట్టి కెమికల్ కైనెటిక్స్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ కనుక నొక్కినట్లయితే అందులో ఇంటర్ సిలబస్లో నేను కెమికల్ కైనెటిక్స్ 1, కెమికల్ కైనెటిక్స్ 2, ఒకవేళ ఇక ఐఐటి ఓరియంటేషన్లో కనుక వెళ్ళాలి అనుకున్నట్లయితే చాలా డెప్త్గా నేను థర్డ్ వీడియో కూడా చూశాను. కాబట్టి మీకు ఇంట్రడక్షన్ పార్ట్ ఇవన్నీ కావాలి అని అనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటారు కాబట్టి అందులో గంట సింబల్ నొక్కింటారు కాబట్టి నా ప్లేలిస్ట్లోకి కనుక పోయినట్లయితే మీకు అన్ని వీడియోలు దొరుకుతాయి. కెమికల్ కైనెటిక్స్కి డీటెయిల్గా ఇంట్రడక్షన్ అదంతా అనమాట. అయినా సరే ఇందులో
మనం ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో మనం చూస్తున్నాం కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 4 మార్క్స్ ఏవి 2 మార్క్స్ ఏవి వాటి మీద మనం ఇప్పుడు కాన్సన్ట్రేషన్ చేయాలి. సో ఏది ఏమైనప్పటికీ ఇందులో మీకు ఫస్ట్ నేను కొన్ని టర్మ్స్ అనేటివి మీకు పరిచయం చేస్తాను. సో కెమికల్ కైనెటిక్స్ అన్నాడు. వాట్ ఈజ్ మీన్ బై కెమికల్ కైనెటిక్స్? ఏ బ్రాంచ్ ఆఫ్ ఫిజికల్ కెమిస్ట్రీ విచ్ డీల్స్ విత్ రేట్ ఆఫ్ రియాక్షన్, రియాక్షన్ రేట్ ఆఫ్ కెమికల్ అండ్ బయోకెమికల్ రియాక్షన్ అండ్ ఇట్స్ మెకానిజం ఈజ్ నోన్ యాజ్ కెమికల్ కైనెటిక్స్. అంటే కెమికల్ రియాక్షన్ యొక్క రేటు, ఆ కెమికల్ రియాక్షన్ ఏమిటంటే బయోకెమికల్ రియాక్షన్స్ కావచ్చు, నార్మల్ కెమికల్ రియాక్షన్స్ కావచ్చు, ఏమైనా కావచ్చు, వాటి యొక్క రేటు, వాటి యొక్క మెకానిజం రెండింటిని డీటెయిల్గా మనకు చెప్పేది ఏంటంటే కెమికల్ కైనెటిక్స్ అంటాం. అయితే ఇక్కడ రియాక్షన్ రేట్ అంటున్నాడు. మరి రియాక్షన్ రేట్ అంటే ఏంది? వాట్ ఈజ్ మీన్ బై రేట్ ఆఫ్ రియాక్షన్? ఎందుకు ఈ రేట్ ఆఫ్ రియాక్షన్ వచ్చింది? జనరల్గా మనకు రియాక్షన్స్ కనుక చూసుకున్నట్లయితే 3 టైప్స్గా ఉంటాయి. ఒకటి ఫాస్ట్ రియాక్షన్, రెండవది స్లో రియాక్షన్, మూడవది మోడరేట్ రియాక్షన్. కొన్ని రియాక్షన్ చాలా ఫాస్ట్గా జరుగుతాయి. ఎందుకు ఫాస్ట్ జరుగుతాయి? కొన్ని రియాక్షన్ చాలా స్లోగా జరుగుతాయి. ఎందుకు స్లో జరుగుతాయి? కొన్ని రియాక్షన్స్ మోడరేట్ జరుగుతాయి. ఎందుకు మోడరేట్ జరుగుతాయి? ఈ రహస్యాన్ని చెప్పేదే కెమికల్ కైనెటిక్స్. మరి స్లోగా జరుగుతున్నాయి, ఫాస్ట్గా జరుగుతున్నాయి అంటే కారణం ఏంటంటే ఆ రియాక్షన్ యొక్క రేటు అంటే. వాట్ ఈజ్ మీన్ బై రేట్ ఆఫ్ రియాక్షన్? సింపుల్గా మనం చెప్పాలి అంటే ఏ కెమికల్ రియాక్షన్ తీసుకున్నా నీకు 2 సబ్స్టెన్స్ ఉంటాయి. ఒకటి రియాక్టెంట్, ఇంకోటి ప్రోడక్ట్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రియాక్టెంట్ తీసుకుంటావు, రైట్ హ్యాండ్ సైడ్ ప్రోడక్ట్ చూస్తావు. వాటి మధ్యలో డిఫరెన్షియేట్ చేస్తూ ఒక యారో మార్క్ పెడతావు. అంటే అర్థం ఏంటి? యారో మార్క్ చూపిస్తున్నావు అంటే ఏంది? ఇక్కడి నుంచి ఇక్కడికి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి రైట్ హ్యాండ్ సైడ్కి ఏదో వస్తుంది. సో ఇక్కడ రియాక్షన్ రేట్ ఈజ్ నథింగ్ బట్ రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ డిక్రీజెస్ విత్ టైమ్ ఆర్ ప్రోడక్ట్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజెస్ విత్ టైమ్ ఈజ్ నోన్ యాజ్ రేట్ ఆఫ్ రియాక్షన్. సింపుల్. సో రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ డిక్రీజెస్ విత్ టైమ్ ఆర్ ప్రోడక్ట్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజెస్ విత్ టైం. ఒకటి డిక్రీజ్ అయితే ఒకటి ఇంక్రీజ్. నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి కూడా ఏంటంటే ఇక్కడ ప్రోడక్ట్ రావాలి అంటే ఎవరి నుంచి రావాలి? రియాక్టెంట్ నుంచి రావాలి. అంటే రియాక్టెంట్లో కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది కదా. అంటే ఒక కెమికల్ రియాక్షన్ రేట్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రియాక్టెంట్ కాన్సన్ట్రేషనే కానీ ప్రోడక్ట్ కాన్సన్ట్రేషన్ కాదు. అంటే ఏ కెమికల్ రియాక్షన్ తీసుకున్నా దాని యొక్క రేట్ అనేది ఏంటంటే రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది అని చెప్పేది మనం ఏమంటామంటే రేట్ లా అంటాం. దాన్ని ఏమంటాం? రేట్ లా. మరి రేట్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ అంటున్నాం కాబట్టి మరి ప్రపోర్షనాలిటీ తీసేస్తే ఒక కాన్స్టెంట్ పెట్టాలి. దాన్నే మనం రేట్ కాన్స్టెంట్ అంటాం. దాన్ని కే అంటాం. సో రేట్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూను మనం ఏంటంటే బ్రాకెట్ పెట్టేస్తాం. బ్రాకెట్లో రియాక్టెంట్ అని రాస్తాం, పైన పవర్ ఏదో ఒకటి రాస్తాం. దట్ ఈజ్ నథింగ్ బట్ స్టాక్యోమెట్రిక్ కోఎఫిషియంట్. అంటే రియాక్టెంట్ ఎన్ని పార్టిసిపేట్ అవుతుంది, ఎన్ని మోల్లు పార్టిసిపేట్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2A gives rise to B అన్నాం అనుకో, 2 moles ఆఫ్ A పార్టిసిపేట్ ఇన్ ద కెమికల్ రియాక్షన్ టు గివ్ 1 mole ఆఫ్ B. ఇది రియాక్షన్. మరి రియాక్షన్ రేట్ అనేది ఏంటంటే రేట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు A పవర్ 2 అంట. ఆ 2 అనేది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి రియాక్టెంట్ యొక్క స్టాక్యోమెట్రిక్ కోఎఫిషియంట్. దట్ ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ మోల్స్. హోల్ నెంబర్ ఉండొచ్చు లేదా ఫ్రాక్షన్ వాల్యూ ఉండొచ్చు. 1/2 ఉందనుకోండి పవర్ 1/2 అంటాం. 3/2 ఉందనుకో పవర్ 3/2 అని రాసేస్తాం. ఓకేనా? సో దీన్ని మనం రేట్ లా ఆర్ రేట్ ఈక్వేషన్ అంటాం. ఓకేనా? ఈ టోటల్ దాన్నే మనం ఏమంటారంటే రేట్ ఈక్వేషన్ అంటాం. ఈ రేట్ ఈక్వేషన్లో రియాక్టెంట్ పవర్ ఏదైతే ఉంటుందో దాన్నే మనం ఆర్డర్ ఆఫ్ రియాక్షన్. సో ఇంతవరకు గుర్తుపెట్టుకోండి, మిగతావన్నీ చూద్దాం. ఇప్పుడు చూడండి ఒక క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ టర్మ్స్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. ఏ యావరేజ్ రేట్ ఆఫ్ రియాక్షన్, బి స్లో అండ్ ఫాస్ట్ రియాక్షన్, సి ఆర్డర్ ఆఫ్ రియాక్షన్, డి మాలిక్యులారిటీ ఆఫ్ రియాక్షన్, ఈ యాక్టివేషన్ ఎనర్జీ ఆఫ్ ఏ రియాక్షన్. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇందులో కలిపి ఒకే క్వశ్చన్ అడగవచ్చు లేదా 2 మార్క్స్ కూడా అడగవచ్చు. అందుకే ఈ క్వశ్చన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి నేర్చుకున్నట్లయితే నువ్వు 2 మార్క్స్కి పనికి వస్తుంది,
4 మార్క్స్కి పనికి వస్తుంది. సో ఆన్సర్ చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ వన్, యావరేజ్ రేట్ ఆఫ్ రియాక్షన్. చూడండి, ద యావరేజ్ రేట్ ఆఫ్ రియాక్షన్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద డిక్రీజ్ ఇన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్టెంట్, అంటే రియాక్టెంట్లో కాన్సన్ట్రేషన్లో తగ్గుదలను కానీ, ఆర్ లేదా ద ఇంక్రీజ్ ఇన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఇన్ యూనిట్ టైం. సో ద రియాక్టెంట్ కాన్సన్ డిక్రీజెస్ విత్ టైం అన్నాం, ప్రోడక్ట్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజెస్ విత్ టైం అన్నాం, అదే ప్రోడక్ట్ ఇన్ యూనిట్ టైం అన్నాడు. దాన్నే మనం యావరేజ్ రేట్ ఆఫ్ రియాక్షన్ అంటాం. సో యావరేజ్ రేట్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ నథింగ్ బట్ టోటల్ చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ అనొచ్చు లేదా ప్రోడక్ట్స్ అనొచ్చు. రియాక్టెంట్ అయితే ఆర్ అంటాం, డెల్టా ఆర్ అంటాం, ప్రోడక్ట్ అయితే పి అంటాం, కాబట్టి డెల్టా పి డివైడెడ్ బై డెల్టా టీ, దట్ ఈస్ నథింగ్ బట్ టైం టేకెన్ ఫర్ ద చేంజ్. డెల్టా అంటున్నామంటే చేంజ్, డెల్టా ఈజ్ ఇండికేట్ చేంజ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ కావచ్చు లేదా టైం కావచ్చు. ఎగ్జాంపుల్ 2HI గివ్స్ రైజ్ టు H2 ప్లస్ I2. ఇది ఒక రియాక్షన్. దీనికి యావరేజ్ రేట్ ఎలా రాస్తావు? యావరేజ్ రేట్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఎప్పటికే కానీ యారో మార్క్ లెఫ్ట్ సైడ్ ఉన్నట్టు, నీకు లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటివి ఏంటంటే రియాక్టెంట్ అంటాం, రైట్ సైడ్ ఉన్నటువంటివి ఏంటంటే ప్రోడక్ట్ అంటాం. కాబట్టి రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ ఎప్పటికే కానీ డిక్రీజ్ అవుతుంది కాబట్టి దాన్ని మైనస్ సైన్తో మనం చెప్తాం. సో మైనస్, ఇక్కడ 2 మోల్స్ ఉన్నాయి కాబట్టి ఇది 1/2 అవుతుంది. 1/2 ఎట్లా అవుతుంది సార్ మనకు డౌట్. ఇక్కడ ఏంటంటే రేట్ అనేది ఏంటంటే హెచ్ఐ కాబట్టి 2 మోల్స్కి రేట్ మనం ఏంటంటే మైనస్ డెల్టా హెచ్ఐ డివైడెడ్ బై డిటి, డెల్టా హెచ్ఐ డివైడెడ్ బై డిటి. ఏది 2 మోల్లకి రియాక్టెంట్ కాబట్టి ఇది మైనస్ డెల్టా హెచ్ఐ బై డిటి అని రాస్తాం. మరి ఒక్క మోల్కు ఎంత అవుతుంది? ఒక్క మోల్ అన్నప్పుడు ఏమవుతుంది? 1/2. 1/2 ఎందుకు రాస్తున్నానంటే ఒక్క మోల్కు మనం ట్రీట్ చేయాలి కాబట్టి హోల్ నెంబర్లో ఉన్నటువన్నీ కూడా ఏంటంటే ఫ్రాక్షన్ లేక వస్తాయి. ఒకవేళ 1/2 హెచ్ఐ ఉంది అనుకో, అప్పుడు ఏమవుతుంది? 2 హెచ్ఐ అవుతుంది. ఎందుకు 1/2 మోల్స్కి నువ్వు డెల్టా హెచ్ఐ బై డెల్టా టీ అని రాస్తావు. 1 మోల్కి ఏమవుతుంది? 1 డివైడెడ్ బై 1/2 ఏమవుతుంది? 2. అలా ఓకే. సో ఇక్కడ రియాక్టెంట్ కాబట్టి మైనస్ 1/2 డెల్టా హెచ్ఐ కాన్సన్ట్రేషన్ డివైడెడ్ బై డెల్టా టీ, కాన్సన్ట్రేషన్ బ్రాకెట్ని మనం ఏమంటారంటే మోలార్ కాన్సన్ట్రేషన్ అంటారు, ఈజ్ ఈక్వల్ టు, ఇది ప్రోడక్ట్ కదా, ప్రోడక్ట్ నెంబర్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అవుతుంది కదా, ప్లస్ డెల్టా H2 బై డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు, నెక్స్ట్ ఇది కూడా ప్రోడక్టే కాబట్టి ప్లస్ డెల్టా I2 బై డెల్టా టీ. అయితే దీన్ని మనం ఓవరాల్ రియాక్షన్ అంటున్నాం. ఓవరాల్ రియాక్షన్ అంటే ఇక్కడ ఎంత కాన్సన్ట్రేషన్ అయితే తగ్గుతుందో అంతే ఇది ఏర్పడుతుంది, అంతే ఇది ఏర్పడుతుంది. కాబట్టి రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్, ప్రోడక్ట్ కాన్సన్ట్రేషన్ ఆల్వేస్ సేమ్ ఇన్ ద రేట్ ఆఫ్ రియాక్షన్. చూడండి, రేట్ ఆఫ్ రియాక్షన్ అంటే ఏమన్నాం? డిక్రీజ్ ద కాన్సన్ట్రేషన్ ఆర్ ఇంక్రీజ్ ద కాన్సన్ట్రేషన్. రియాక్టెంట్ ఏమో డిక్రీజ్ అవుతుంది, ప్రోడక్ట్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 100 ఉంది రియాక్టెంట్, ఇక్కడ ఏమి లేదు, స్టార్టింగ్లో ప్రోడక్ట్ ఏర్పడలేదు కదా, 0 అంట. ఇక్కడ 90 అయిందంటే ఇక్కడ ఎంత వస్తుంది? 10. ఎందుకు? ఇందులో 100లో నుంచి 90 తీసిస్తే మనకు 10 మిగులుతుంది కాబట్టి ఆ 10 అనేది ఏంటంటే ప్రోడక్ట్ మారింది. ఇక్కడ 100 మైనస్ 90 ఈజ్ ఈక్వల్ టు 10. ఎంత కాన్సన్ట్రేషన్ తగ్గింది? 10. ఇక్కడ ఎంత కాన్సన్ట్రేషన్ వచ్చింది? 10. అంటే రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్లో తగ్గుదల, ఇక్కడ ప్రోడక్ట్ కాన్సన్ట్రేషన్లో పెరుగుదల, రెండు కూడా ఒకే విలువను కలిగి ఉన్నాయి. అందుకే మధ్యలో మనం ఈక్వల్ అనేది పెట్టాము. క్లియర్? ఓకే, ఏ పార్ట్ అయిపోయింది. బి, స్లో అండ్ ఫాస్ట్ రియాక్షన్ అన్నాడు. వాట్ ఈజ్ మీన్ బై స్లో రియాక్షన్, వాట్ ఈజ్ మీన్ బై ఫాస్ట్ రియాక్షన్? చూడండి, బేసింగ్ ఆన్ వెలాసిటీ ఆఫ్ రియాక్షన్ దే ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types. They are number 1 fast reaction, number 2 slow reaction. What is meant by fast reaction? The chemical reactions which are completed within the fraction of seconds are called fast reaction. అంటే కనురెప్ప పాటు కాలంలోనే నీకు రియాక్షన్ ఏర్పడినట్లయితే దాన్ని ఫాస్ట్ రియాక్షన్ అంటాం. మరి స్లో రియాక్షన్ ఏంటి? దానికి ఆపోజిట్, ద కెమికల్ రియాక్షన్ విచ్ ఆర్ కంప్లీటెడ్ ఇన్
లాంగ్ టైమ్ ఆర్ కాల్డ్ స్లో రియాక్షన్స్. చూసారా? సో ఇది స్లో రియాక్షన్, ఫాస్ట్ రియాక్షన్, బి బిట్ అయిపోయింది. నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ రియాక్షన్. Order of reaction is the sum of the powers of concentration terms in the rate equation. Order of reaction is determined experimentally. Order of reaction may be whole number or fraction or zero. The reactions are classified into first order reaction, second order reaction, third order reaction and zero order reaction on the order of based on the order of reaction. ఇప్పుడు చూడండి, ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, ఏఏ ప్లస్ బీబీ గివ్స్ రైజ్ టు ప్రోడక్ట్. మనం ఏమన్నాం, రేట్ లా ప్రకారం రేట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏ పవర్ ఏ బి పవర్ బి అని రాస్తాం. ప్రపోర్షనాలిటీ తీసేస్తే మనం కే అనేటువంటి కాన్స్టెంట్ పెట్టాం కాబట్టి ఇక్కడ ఏ పవర్ ఏ బి పవర్ బి అయిపోయింది. ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ అంటే ఈ పవర్ ఏ ప్లస్ ఈ పవర్ బి మొత్తం కలిపితే వచ్చేదాన్ని మనం ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ అంటాం. సో ఈ పార్ట్ను మనం ఏమంటానంటే, చూడండి, ఈ పార్ట్ను మనం ఏమంటానంటే రేట్ ఈక్వేషన్ అంటాం. ఏమంటాం? రేట్ ఈక్వేషన్. దీన్ని డెఫినేషన్ చూడు. ఈ రేట్ ఈక్వేషన్లో సమ్ ఆఫ్ ద పవర్స్ ఆఫ్ ద రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ టర్మ్ ఇన్ ద రేట్ ఈక్వేషన్ ఈజ్ నోన్ యాజ్ ఆర్డర్ ఆఫ్ రియాక్షన్. దట్ ఈస్ ద ఆర్డర్. సో ఈ మొత్తం కలిపితే జీరో రావచ్చు, హోల్ నంబర్ రావచ్చు, ఫ్రాక్షన్ కూడా రావచ్చు. నెక్స్ట్ మాలిక్యులారిటీ. మాలిక్యులారిటీ ఆఫ్ రియాక్షన్. Molecularity is the defined as the number of atoms or ions or molecules participating in the rate determining step of the reaction. In the rate determining step of the reaction. Reactions are classified as unimolecular, bimolecular and trimolecular for molecularity 1, 2, 3 respectively. ఇక్కడ చూడండి, మీకు డెఫినేషన్లో molecularity is defined as the number of atoms or ions or molecules participate in the rate determining step అన్నాడు. ఇక్కడ రేట్ డిటర్మినింగ్ స్టెప్ అంటే ఏంటి? ఇదే రేట్ డిటర్మినింగ్ స్టెప్ అంటే ఏదో కాదు, స్లో స్టెప్ రియాక్షన్. స్లో స్టెప్ రియాక్షన్ అంటే ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ నువ్వు ఏంట్రా అంటే థియరిటికల్ కాన్సెప్ట్, కానీ మాలిక్యులారిటీ ఈజ్ ఏ ఎక్స్పెరిమెంటల్ కాన్సెప్ట్ అండ్ రియాక్షన్ మెకానిజం కాన్సెప్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఏ గివ్స్ రైజ్ టు బి అన్నామనుకోండి, ఇది ఒరిజినల్ రియాక్షన్. కానీ ఏ నుంచి బి డైరెక్ట్గా వస్తుందంటే రాదు. ఇందులో మెకానిజం కనుక చూసినట్లయితే కొన్ని రియాక్షన్ స్టెప్స్ అనేవి ఉంటాయి, వాటిని మనం ఎలిమెంటరీ రియాక్షన్స్ అంటాం. ఎలిమెంటరీ రియాక్షన్స్. ఏ గివ్స్ రైజ్ టు ఎక్స్, బి రాలే. ఎక్స్ గివ్స్ రైజ్ టు వై, నౌ వై గివ్స్ రైజ్ టు జెడ్, ఇది బి. వై గివ్స్ రైజ్ టు బి. ఇప్పుడు బి వచ్చింది. ఇప్పుడు చూడండి, ఓవరాల్ రియాక్షన్ చూసినట్లయితే ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అయింది, వై వై క్యాన్సిల్ అయింది. నౌ నెట్ రియాక్షన్ ఏ గివ్స్ రైజ్ టు బి. ఇది రియాక్షన్ 1, ఇది రియాక్షన్ 2, ఇది రియాక్షన్ 3. వీటిని ఎలిమెంటరీ రియాక్షన్స్ అంటాం. ఫస్ట్ రియాక్షన్ చాలా ఫాస్ట్గా జరిగింది అనుకో, సెకండ్ రియాక్షన్ స్లోగా జరిగింది అనుకో, థర్డ్ రియాక్షన్ మళ్ళీ ఫాస్ట్ జరిగింది అనుకో. ఇది ఎట్లా తెలుస్తుంది? మెకానిజం బట్టి మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనం ఏమంటానంటే సెకండ్ స్టెప్ను మనం ఏమంటారంటే స్లో స్టెప్ అంటున్నాం కాబట్టి దీన్నే రేట్ డిటర్మినింగ్ స్టెప్ అంటాం. ఏమంటాం? రేట్ డిటర్మినింగ్ స్టెప్. మరి ఈ రేట్ డిటర్మినింగ్ స్టెప్లో ఎన్ని పార్టిసిపేట్ అవుతున్నాయి అంటే అవి యాటమ్స్ కావచ్చు, మాలిక్యూల్స్ కావచ్చు, అయాన్స్ కావచ్చు. అందుకే డెఫినేషన్ ఏమన్నాడు తెలుసా? మాలిక్యులారిటీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద నంబర్ ఆఫ్ యాటమ్స్ ఆర్ అయాన్స్ ఆర్ మాలిక్యూల్స్ పార్టిసిపేటింగ్ ఇన్ ద రేట్ డిటర్మినింగ్ స్టెప్ ఆఫ్ ద రియాక్షన్. ఇది చూసారా? సో ఒక ఆటమ్ పార్టిసిపేట్ అయితే మాలిక్యులారిటీ 1 అని, 2 ఆటమ్స్ పార్టిసిపేట్ అయితే 2 అని, 3 పార్టిసిపేట్ అయితే 3 అని, ఈ విధంగా మాలిక్యులారిటీని మనం డిఫైన్ చేయవచ్చు. ఎగ్జాంపుల్ ఏంటి చూడండి. ఎగ్జాంపుల్ NH4NO2 గివ్స్ రైజ్ టు N2+2H2O. యూనిమాలిక్యులర్ రియాక్షన్ అంటే ఒకే ఒక మాలిక్యూల్ అనేది
పార్టిసిపేట్ అయింది. నెక్స్ట్ 2HI గివ్స్ రైస్ టు H2 ప్లస్ I2. ఇక్కడ 2HI అంటున్నాం కాబట్టి 2 మాలిక్యూల్ పార్టిసిపేట్ అవుతున్నాయి కాబట్టి బైమాలిక్యులర్ రియాక్షన్. బైమాలిక్యులర్ రియాక్షన్. 2NO ప్లస్ O2 గివ్స్ రైస్ టు 2NO2 అంటున్నామంటే ఇక్కడ 2 NOలు ఒక O2 మొత్తం ఏంట్రా అంటే 3 మాలిక్యూల్లు పార్టిసిపేట్ అవుతున్నాయి కాబట్టి దీన్ని ట్రైమాలిక్యులర్ రియాక్షన్ అంటాం. ట్రైమాలిక్యులర్ రియాక్షన్. ఇది 2 మార్క్స్ క్వశ్చన్ కూడా ఏమంటారు, వాట్ ఈస్ ద మాలిక్యులారిటీ ఆఫ్ రియాక్షన్, గివ్ అన్ ఎగ్జాంపుల్ అనొచ్చు. కాబట్టి డెఫినేషన్ రాసి ఇందులో ఒక ఎగ్జాంపుల్ రాసినట్లయితే అది 2 మార్క్స్ క్వశ్చన్ కింద కూడా వస్తుంది. ఓకేనా, రైట్. సో యాక్టివేషన్ ఎనర్జీ ఈఏ. వాట్ ఈజ్ మీన్ బై యాక్టివేషన్ ఎనర్జీ అంటే రియాక్టెంట్ నుంచి ప్రోడక్ట్ రావాలి అంటే చూడండి, మనం మెకానిజం కనుక చూసినట్లయితే ఒక రియాక్టెంట్ నుంచి ప్రోడక్ట్ రావాలి అంటే ఇది ఒక ఎనర్జీ బ్యారియర్ను దాటాలి. ఎనర్జీ బ్యారియర్ను దాటాలి. కాబట్టి ఇది రియాక్టెంట్, ఇది ప్రోడక్ట్ కనుక అనుకున్నట్లయితే ఈ రియాక్టెంట్ నుంచి ప్రోడక్ట్ రావాలి అంటే ఒక ఎనర్జీ బ్యారియర్ను దాటాలి. అంటే ఈ ఎనర్జీ బ్యారియర్ని మనం ఏమంటామంటే థ్రెషోల్డ్ ఎనర్జీ అంటాం. ఏమంటాం? థ్రెషోల్డ్ ఎనర్జీ. రియాక్టెంట్కు ఉన్నటువంటి ఎనర్జీని మనం ఏమంటామంటే యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ అంటాం. యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ. సో ఈ యావరేజ్ కైనెటిక్ ఎనర్జీకి ఈ థ్రెషోల్డ్ ఎనర్జీకి మధ్య ఉన్నటువంటి ఎనర్జీ డిఫరెన్స్నే మనం యాక్టివేషన్ ఎనర్జీ అంటాం. యాక్టివేషన్ ఎనర్జీ. చూడండి, ఈ మధ్య ఉన్నటువంటి ఎనర్జీ బ్యారియర్ అనేది ఎక్కువ గనుక ఉన్నట్లయితే రియాక్టెంట్ మాలిక్యూల్స్ ఆ ఎనర్జీ బ్యారియర్ రీచ్ కావాలి అంటే చాలా కష్టం అవుతుంది. అంటే అంత ఈజీగా ఎనర్జీ బ్యారియర్ను రీచ్ కాలేవు. రీచ్ అయితేనే నీకు ప్రోడక్ట్ వచ్చేది. కాబట్టి ఇక్కడ మధ్య ఉన్నటువంటి యాక్టివేషన్ ఎనర్జీ అనేది ఎంత తక్కువ ఉంటే అంత ఫాస్ట్గా జరుగుతుంది. కాబట్టి ఒక రియాక్షన్ ఫాస్ట్గా జరగాలి అంటే ఈ మధ్య ఉన్నటువంటి ఈ యాక్టివేషన్ ఎనర్జీ అనేది మనకు చాలా ఉపయోగపడుతుంది. సో రేట్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు యాక్టివేషన్ ఎనర్జీ అంటాం. చూడండి, ఇప్పుడు ఏమన్నాడు, యాక్టివేషన్ ఎనర్జీ ద మినిమం ఎక్స్ట్రా ఎనర్జీ which the molecule should possess over and above the average energy to enable them to react is called the activation energy. సో ఇంత నువ్వు రాయాల్సిన అవసరం కూడా లేదు. ద ఎనర్జీ డిఫరెన్స్ బిట్వీన్ థ్రెషోల్డ్ ఎనర్జీ అండ్ యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఆర్ నార్మల్ ఎనర్జీ ఈజ్ నోన్ యాజ్ యాక్టివేషన్ ఎనర్జీ. చూడండి, ఇలా కూడా రాయచ్చు. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఈటీ మైనస్ ఈఎన్, వేర్ ఈఏ యాక్టివేషన్ ఎనర్జీ, ఈటీ థ్రెషోల్డ్ ఎనర్జీ, ఈఎన్ నార్మల్ ఎనర్జీ ఆఫ్ మాలిక్యూల్ నార్మల్ స్టేట్, ఎనర్జీ ఆఫ్ ద మాలిక్యూల్ ఇన్ నార్మల్ స్టేట్. దట్స్ ఆల్. ఓకే, సో ఇది ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, గివ్ 2 ఎగ్జాంపుల్స్ ఫర్ ఈచ్ ఆఫ్ జీరో ఆర్డర్ అండ్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్, రైట్ ద ఈక్వేషన్స్ ఫర్ ద రేట్స్ ఆఫ్ రియాక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ చేంజెస్ ఆఫ్ రియాక్టెంట్స్ అండ్ ప్రోడక్ట్స్ ఫర్ ద ఫాలోయింగ్ రియాక్షన్స్. 1 2 3 రియాక్షన్స్ ఇచ్చేసాడు. సో ఫస్ట్ వన్, ఎగ్జాంపుల్ ఫర్ జీరో ఆర్డర్ రియాక్షన్. ఎగ్జాంపుల్ ఫర్ జీరో ఆర్డర్ రియాక్షన్ లేదా క్వశ్చన్ ఏమంటారంటే వాట్ ఈజ్ జీరో ఆర్డర్ రియాక్షన్, గివ్ 2 ఎగ్జాంపుల్స్ అనొచ్చు. అప్పుడేంటి, జీరో ఆర్డర్ అంటే ఏంటి, సమ్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ద రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ టర్మ్ ఈజ్ జీరో ఇన్ ద రేట్ ఈక్వేషన్ ఈజ్ కాల్డ్ జీరో ఆర్డర్ రియాక్షన్. సమ్ ఆఫ్ ద పవర్స్ ఆఫ్ ద రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ టర్మ్ ఈజ్ జీరో ఇన్ ద రేట్ ఈక్వేషన్ ఈజ్ కాల్డ్ జీరో ఆర్డర్ రియాక్షన్. కానీ మనకు డెఫినేషన్ అడగలేదు, కేవలం ఎగ్జాంపుల్స్ అడిగాడు కాబట్టి ఎగ్జాంపుల్ చూడండి. డికంపోజిషన్ ఆఫ్ గ్యాసెస్ అమ్మోనియా ఆన్ హాట్ ప్లాటినం సర్ఫేస్ అట్ హై టెంపరేచర్. సో 2NH3 gives rise to N2 plus 3H2. సో 1130 అంటే 1130 కెల్విన్
ప్లాటినం క్యాటలిస్ట్ కనుక వేసినట్లయితే ఇలా డికంపోజ్ అయింది. ఇది జీరో ఆర్డర్ రియాక్షన్. నెక్స్ట్ వన్, జీరో ఆర్డర్కి ఇంకొక ఎగ్జాంపుల్, ఫార్మేషన్ ఆఫ్ హైడ్రోజన్ క్లోరైడ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్. సన్లైట్ H2 plus Cl2 gives rise to 2HCl, ఆరో మార్క్ మీద Hν లేదా సన్లైట్ అంటాం. దీన్నే మనం ఫోటోకెమికల్ రియాక్షన్స్. ఆల్ ఫోటోకెమికల్ రియాక్షన్స్ ఆర్ జీరో ఆర్డర్ రియాక్షన్. అంటే ఆరో మార్క్ పెట్టి పైన నువ్వు Hν కనుక రాసినట్లయితే అది జీరో. H2Cl2 కాన్సన్ట్రేషన్ ఎంత తీసుకున్నా దీని కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ కాదు, అందుకే జీరో అని పెట్టేస్తాం. నెక్స్ట్, ఫోటోసింథసిస్ ఇన్ ప్లాంట్స్. చూడండి, 6 moles ఆఫ్ CO2, 6 moles ఆఫ్ వాటర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ సన్లైట్, క్లోరోఫిల్. సన్లైట్ కాబట్టి ఇది ఫోటోకెమికల్ రియాక్షన్ కాబట్టి దీన్ని ఫోటోసింథసిస్ అన్నాం, గ్లూకోజ్ ప్లస్ ఆక్సిజన్. సో ఇవి జీరో ఆర్డర్కి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్, ఎగ్జాంపుల్స్ ఫర్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్కి ఎగ్జాంపుల్, హైడ్రోజనేషన్ ఆఫ్ ఈథేన్. చూడండి, ఈథీన్ C2H4 ఈథీన్ ప్లస్ H2 గివ్స్ రైజ్ టు C2H6. కాబట్టి ఇది ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. నెక్స్ట్, డికంపోజిషన్ ఆఫ్ N2O5. N2O5 decomposes to give 2NO2 plus half O2. ఇది కూడా ఫస్ట్ ఆర్డరే. నెక్స్ట్, యాసిడ్ catalyzed hydrolysis ఆఫ్ ఎస్టర్. సో ఎస్టర్ తీసుకున్నాడు, ఎక్సెస్ ఆఫ్ వాటర్తో ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ అసిడిక్ మీడియంతో కనుక మనకు చేసినట్లయితే ఆల్కహాల్ ప్లస్ కార్బాక్సిలిక్ యాసిడ్ అనేది ఏర్పడుతుంది. ఇది కూడా ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ కిందికే వస్తుంది. ఇక థర్డ్ వన్ ఏంటంటే ఈక్వేషన్స్ ఫర్ ద రేట్ ఆఫ్ ఏ రియాక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ చేంజెస్ ఆఫ్ రియాక్టెంట్ అండ్ ప్రోడక్ట్స్ అన్నాడు. కాబట్టి అందులో మనకు 3 జనరల్ రియాక్షన్స్ ఇచ్చాడు. కాబట్టి వాటి యొక్క యావరేజ్ రేట్ అనేది మనం రాయాలి. చూడండి, ఫస్ట్ దానికి ఏ గ్యాస్ ప్లస్ బి గ్యాస్ గివ్స్ రైజ్ టు సి గ్యాస్ ప్లస్ డి గ్యాస్ అన్నాడు. కాబట్టి ఇప్పుడు రేట్, ఇవన్నీ రియాక్టెంట్, ఇవన్నీ ప్రోడక్ట్. ఎప్పటికే కానీ రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది కాబట్టి దాన్ని మనం మైనస్లో చూపించాలి. సో రేట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డెల్టా ఏ కాన్సన్ట్రేషన్ డివైడెడ్ బై డెల్టా టీ is equal to minus delta B concentration by dt is equal to, ఇది ప్రోడక్ట్ కాబట్టి ప్లస్ వస్తుంది కాబట్టి, అంటే ఇక్కడ ఏం రాయలేదంటే అది ప్లస్సే, డెల్టా కాన్సన్ట్రేషన్ C బై డెల్టా టీ దట్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా D కాన్సన్ట్రేషన్ బై డెల్టా టీ. ఇక బి రియాక్షన్ కనుక చూసినట్లయితే చూడండి, ఏ గివ్స్ రైజ్ టు బి ప్లస్ సి అన్నాడు. ఇక్కడ ఒకటే ఒకటి రియాక్టెంట్ ఉంది కాబట్టి ఈ ఏను మాత్రమే మనం మైనస్లో చూపించాం. రేట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డెల్టా కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ బై డిటి ఈజ్ ఈక్వల్ టు, ఇవి రెండు ప్రోడక్ట్ కాబట్టి డెల్టా బి బై డెల్టా టీ దట్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా సి కాన్సన్ట్రేషన్ బై డెల్టా టీ. నెక్స్ట్, సి చూసినట్లయితే ఏ ప్లస్ బి గివ్స్ రైజ్ టు సి అన్నాడు. ఇక్కడ రియాక్టెంట్ 2 వచ్చినాయి కాబట్టి ఈ రెండింటిని మనం మైనస్లో చూపించాలి. సో రేట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డెల్టా కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ బై డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డెల్టా కాన్సన్ట్రేషన్ ఆఫ్ బి బై డెల్టా టీ దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ప్రోడక్ట్ కాబట్టి ఒకటే కాబట్టి ప్రోడక్ట్ అంటే ప్లస్ కాబట్టి డెల్టా సి కాన్సన్ట్రేషన్ బై డిటి, ఇలా రాయాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు నేను ఒక ఈక్వేషన్ ఇస్తాను చూడండి, N2 ప్లస్ 3H2 గివ్స్ రైజ్ టు 2NH3 అన్నాను అనుకో. ఇప్పుడు రేట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది తెలుసా, ఇది రియాక్టెంట్ కదా కాబట్టి మైనస్ డెల్టా N2 కాన్సన్ట్రేషన్ బై డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు, ఇది కూడా రియాక్టెంటే కాబట్టి మైనస్ 1/3 డెల్టా కాన్సన్ట్రేషన్ ఆఫ్ H2 బై డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు, ఇది ప్రోడక్ట్ కాబట్టి ప్లస్ కాబట్టి ప్లస్ 1/2 డెల్టా NH3 కాన్సన్ట్రేషన్ బై
డెల్టా టీ. కాబట్టి ఏ ఈక్వేషన్ ఇచ్చినా మీరు రాసేటట్లు ఉండాలి. నెక్స్ట్, discuss the effect of temperature on the rate of reaction. Derive necessary equations in this context. చూడండి, టెంపరేచర్ ఎఫెక్ట్, రేట్ ఆఫ్ రియాక్షన్లో టెంపరేచర్ ఎఫెక్ట్ అంటే రేట్ ఆఫ్ రియాక్షన్ మీద కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. ఆ ఫ్యాక్టర్లో ఒకటి ఏంటంటే టెంపరేచరు, ఇంకోటి ఏంటంటే క్యాటలిస్టు. ఆ రెండు మనకు సిలబస్లో ఉన్నాయి కాబట్టి దీని మీద మనకు అడగడానికి ఆస్కారం ఉంది. ఇట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ద రేట్ ఆఫ్ ఎ రియాక్షన్ జనరలీ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ ఆఫ్ ద రియాక్షన్. చూడండి, జనరల్గా ఒక రియాక్షన్ రేట్ అనేది ఏంటంటే టెంపరేచర్ పెరిగే కొద్దీ పెరుగుతుంది అంటారు. ఎందుకు పెరుగుతుంది? ఎందుకు పెరుగుతుంది అంటే జనరల్గా రియాక్టెంట్కి కొంత ఎనర్జీ ఉంటుంది అన్నాం. ఏమన్నాం మనం? నార్మల్ ఎనర్జీ అన్నాం. నార్మల్ ఎనర్జీ లేదా యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ. ఎప్పుడైతే టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నామో దాని యొక్క కైనెటిక్ ఎనర్జీ అనేది పెరుగుతుంది. కైనెటిక్ ఎనర్జీ పెరిగినప్పుడు ఏంటంటే ఫాస్ట్గా ఎనర్జీ బ్యారియర్ని దాటుతుంది. మరి ఫాస్ట్గా ఎనర్జీ బ్యారియర్ దాటినప్పుడు ఏంటి? ఫాస్ట్గా ప్రోడక్ట్ ఏర్పడుతుంది. అంటే టెంపరేచర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రియాక్షన్ రేట్. ఓకే, ఈ విషయాన్ని ఏంటంటే అరిహీనియస్ అనేటువంటి సైంటిస్ట్, సో అరిహీనియస్ ఈక్వేషన్ gives the relationship between the specific rate constant K and temperature in Kelvin. సో అరిహీనియస్ ఏం చేశారంటే ఈ రియాక్షన్ రేట్కి, కాన్స్టెంట్కి, టెంపరేచర్కి మధ్య ఒక రిలేషన్ చెప్తూ ఒక ఈక్వేషన్ను ఇచ్చాడు. దాన్నే మనం అరిహీనియస్ ఈక్వేషన్ అంటాం. అరిహీనియస్ ఈక్వేషన్ ఈజ్ K is equal to A into e to the power of minus EA by RT, minus EA by RT, where EA is called activation energy. యాక్టివేషన్ ఎనర్జీ అని, లేదా దీన్నే ఇంకో విధంగా కూడా రాయొచ్చు. న్యాచురల్ లాగ్ K is equal to న్యాచురల్ లాగ్ A మైనస్ EA by RT. EA by RT. న్యాచురల్ లాగ్లో కనుక తీసుకుపోయినట్లయితే న్యాచురల్ లాగ్ అంటే ఈజ్ ఈక్వల్ టు యువతల K ఉంది కాబట్టి న్యాచురల్ లాగ్ K ఈజ్ ఈక్వల్ టు న్యాచురల్ లాగ్ A మైనస్ A by RT, మైనస్ A by RT. చూడండి, లేదా న్యాచురల్ లాగ్ ఈజ్ నథింగ్ బట్ 2.303 లాగ్ ln ఈజ్ ఈక్వల్ టు log 2.303. దాన్ని చూడండి, ln K is equal to 2.303 log K is equal to ln A is nothing but 2.303 log A minus A by RT. A by RT. or లేదా log K is equal to log A మైనస్ EA బై 2.303. చూడండి, దీన్ని కిందికి తీసుకొచ్చాడు. 2.303 ఆర్ ఇంటూ 1/T అంటే EA బై ఆర్ ఏదైతే ఉందో దీన్ని సపరేట్ చేశా. EA బై ఆర్ ఇంటూ 1/T. ఆర్ లేదా లాగ్ K2 డివైడెడ్ బై K1 అంటే రెండు టెంపరేచర్ల దగ్గర, 2 డిఫరెంట్ టెంపరేచర్స్. ఒక టెంపరేచర్ నేను T1 అనుకున్నాం, T1 దగ్గర ఇది లాగ్ తీసుకున్నాం, లాగ్ K1, లాగ్ A1 అలాగే తీసుకున్నట్లయితే నెక్స్ట్ ఇంకో టెంపరేచర్ దగ్గర, సెకండ్ టెంపరేచర్ దగ్గర ఏంటంటే లాగ్ K2 ఈజ్ ఈక్వల్ టు 2.303 లాగ్ ఏ అనేది కాన్స్టెంట్, EA బై ఆర్ T2 తీసుకున్నట్లయితే అప్పుడు ఏమవుతుంది? లాగ్ K2 బై K1 ఈజ్ ఈక్వల్ టు EA బై 2.303 ఆర్ ఇంటూ 1/T1 మైనస్ 1/T2. 1/T1 మైనస్ 1/T2. చూడండి, వేర్ K1 అండ్ K2 ఆర్ ద స్పెసిఫిక్ రేట్ కాన్స్టెంట్ అట్ T1 అండ్ T2 Kelvin. The ratio
between K2 and K1 is called temperature coefficient of the reaction. Temperature coefficient of the reaction. It is defined as the ratio of the rate constant of a reaction at two different temperatures that differ by 10 degrees Celsius. 10 degrees Celsius, generally between 25 to 35 degrees Celsius. For most of reaction, Kt 10 degrees centigrade temperature is increases the rate of reaction almost double to triple. డబుల్ అయినా కావచ్చు లేదా ట్రిపుల్ అయినా కావచ్చు. Every 10 degrees centigrade temperature increases the rate of reaction almost double. Next question చూడండి. What is rate equation? How is it obtained? Write the rate equation for 3 reactions ఇచ్చాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రేట్ ఈక్వేషన్ అంటే ఏంటి? ఇంతకుముందే చెప్పాను నేను. ద ఈక్వేషన్ దట్ గివ్స్ ద మ్యాథమెటికల్ డిపెండెన్స్ ఆఫ్ rate of reaction on concentration terms of the reactant is known as the rate equation or rate law. అంటే రేట్ ఆఫ్ రియాక్షన్కి నువ్వు తీసుకున్నటువంటి రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ టర్మ్స్కి మధ్య మ్యాథమెటికల్ సంబంధాన్ని తెలిపేదాన్ని మనం రేట్ లా ఆర్ రేట్ ఈక్వేషన్ అంటాం. నెక్స్ట్, రేట్ ఈక్వేషన్ ఈజ్ బేస్డ్ ఆన్ లా ఆఫ్ మాస్ యాక్షన్. లా ఆఫ్ మాస్ యాక్షన్ కూడా ఏంట్రా అంటే రేట్, రియాక్షన్ రేట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ టర్మ్ అని. దాన్ని మనం రేట్ లా లేదా మాస్ ఆఫ్ యాక్షన్ అంటాం. లా ఆఫ్ మాస్ యాక్షన్. However, rate equation is the expression in which reaction rate is given in terms of molar concentration of reactants. అందుకే మనం బ్రాకెట్లో పెట్టి చూపిస్తాం. ఆ బ్రాకెట్లో పెట్టి చూపించేదాన్నే మనం ఏంటంటే మోలార్ కాన్సన్ట్రేషన్ టర్మ్. మోలార్ కాన్సన్ట్రేషన్ టర్మ్. నెక్స్ట్, డిటర్మినేషన్ ఆఫ్ రేట్ ఈక్వేషన్. మరి రేట్ ఈక్వేషన్ ఎలా డిటర్మిన్ చేస్తాం చూడండి. రేట్ ఆఫ్ రియాక్షన్ యాజ్ ఫంక్షన్ ఆఫ్ ఇనిషియల్ కాన్సన్ట్రేషన్స్ can be determined either by keeping the concentration of one of the reactant and changing the concentration of the other reactant, or by changing the concentration of the both reactants. చూడండి ఎలా డిటర్మైన్ చేస్తామంటే డిటర్మినేషన్ ఆఫ్ రేట్ ఆఫ్ ఈక్వేషన్. సో రేట్ ఆఫ్ రియాక్షన్ యాజ్ ఫంక్షన్ ఆఫ్ ఇనిషియల్ కాన్సన్ట్రేషన్స్ can be determined either by keeping the concentration of one of the reactant and changing the concentration of other reactant, or by changing the concentration of both reactants. చూడండి ఫస్ట్ ఈక్వేషన్ 2NO plus O2 gives rise to 2NO అన్నాడు. మరి రేట్ ఈక్వేషన్ ఎలా డిటర్మిన్ చేస్తావు? రేట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు, చూడండి రేట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు NO. దీన్ని బ్రాకెట్, దీన్ని మోలార్ కాన్సన్ట్రేషన్ అంటాం. నంబర్ ఆఫ్ మోల్స్ ఉన్నాయి 2 కాబట్టి పవర్ 2 అయిపోతుంది ఇంటూ O2. పవర్ రాయాల్సిన అవసరం లేదు, 1 మోలే కాబట్టి. ఇప్పుడు దీన్ని తీసేసినామంటే, ప్రపోర్షనల్ తీసినామంటే మనం కాన్స్టెంట్ పెట్టాలి కదా, దాన్ని కాన్స్టెంట్ పెట్టాలి కాబట్టి ఆర్ ఈజ్ ఈక్వల్ టు కే. అంటే రేట్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ NO పవర్ టు O2 బ్రాకెట్. ఓకే. నెక్స్ట్ రెండోది చూడండి. CHCl3 క్లోరోఫామ్ ప్లస్ Cl2 gives rise to CCl4 plus HCl. So rate is equal to K into CHCl3 Cl2 half. ఎందుకు? CCl4 నీకు రావాలి అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఒక క్లోరినే కావాలి కాబట్టి దీన్ని ఏం రాస్తాం చూడండి, CHCl3 ప్లస్ హాఫ్ Cl2 హాఫ్ Cl2. అప్పుడేంటి ఒక క్లోరినే కదా,
అవునా కాదా? కాబట్టి ఇక్కడ ఒక క్లోరిన్ వచ్చింది, ఇక్కడ ఒక క్లోరిన్ వచ్చింది. కాబట్టి దీన్ని డిసోషియేట్ చేయాలి కాబట్టి హాఫ్. కాబట్టి అప్పుడు ఏమవుతుంది? రేట్ ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ CHCl3 కాన్సన్ట్రేషన్ ఇంటూ Cl2 హాఫ్. Cl2 హాఫ్. ఓకే. నెక్స్ట్ మూడోది చూడండి. CH3COO C2H5 ప్లస్ H2O గివ్స్ రైస్ టు అసిటిక్ యాసిడ్ ప్లస్ ఇథైల్ ఆల్కహాల్. ఇప్పుడు రేట్ ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ ఎస్టర్ పవర్ 1 వాటర్ 0. ఎందుకు 0? హైడ్రాలసిస్ చేసేటప్పుడు వాటర్ అనేది ఎక్సెస్గా ఏవైతే పార్టిసిపేట్ అవుతాయో అది ఆర్డర్ ఆఫ్ రియాక్షన్లో పార్టిసిపేట్ కాదు. దాని కాన్సన్ట్రేషన్ ఏమవుతుందంటే 0 అయిపోతుంది. కాబట్టి రేట్ ఈక్వేషన్లో మనము ఇవి రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా రాయాలి. కాబట్టి ఇక్కడ వాటర్ అనేది ఏంటంటే హైడ్రాలసిస్ అన్నప్పుడు ఎక్కువ మొత్తంలో తీసుకుంటాం కాబట్టి ఎక్కువ మొత్తంలో ఉన్నటువంటివి ఇక్కడ కాన్సన్ట్రేషన్గా వాటిని మనం కన్సిడర్ చేయము. అందుకే 0 అని రాస్తాం. సో ఇది ఓవరాల్గా ఏ ఆర్డర్ అవుతుంది? ఫస్ట్ ఆర్డర్ అవుతుంది. ఎందుకంటే ఓవరాల్ రియాక్షన్ రాసేటప్పుడు ఆర్డర్ అన్నప్పుడు సమ్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ద రియాక్షన్ కాన్సన్ట్రేషన్ టర్మ్ కాబట్టి 1 + 0 = 1. 1 + 1/2 ఏమవుతుంది? 3/2. 1.5 కదా. నెక్స్ట్ ఇక్కడ 2 + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 3. ఓకే, రైట్. Next one, define and explain the order of a reaction. How is it obtained experimentally? అంటే ఆర్డర్ను డిఫైన్ చేయమన్నాడు, ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ని ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. ఇది ఎలా మనం ఎక్స్పెరిమెంట్గా పొందవచ్చు అంటున్నాడు. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. ఫస్ట్ వన్ డెఫినేషన్ చూద్దాం. ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ ఇంతకుముందు చెప్పాం కదా, రేట్ ఈక్వేషన్లో మనం సమ్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ద రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ టర్మ్ అన్నాం. సో ద సమ్ ఆఫ్ ద పవర్స్ ఆఫ్ ద కాన్సన్ట్రేషన్ టర్మ్స్ ఆఫ్ ద రియాక్టెంట్స్ present in the rate equation is called order of reaction. Example, for the reaction of AA plus BB gives rise to products. Rate is directly proportional to reactant కాబట్టి విరాస్తాం. ప్రపోర్షనాలిటీ తీస్తే రేట్ ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ A పవర్ A ఇంటూ B పవర్ B, వేర్ ఇక్కడ చూడండి మనం XY అని పెట్టుకుంటే చాలు. ఇక్కడ XA ప్లస్ YB, XA ప్లస్ YB అని రాసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు రేట్ ఈజ్ ఈక్వల్ టు చూడండి K ఇంటూ A పవర్ X ప్లస్ B పవర్ Y, వేర్ X ఈజ్ ఆర్డర్ విత్ రెస్పెక్ట్ టు A అని, Y is order with respect to B అని. Overall order of reaction is nothing but X plus Y. Next, order of reaction may be 0, 1, 2, 3 and even a fraction. Fraction లో కూడా ఉండవచ్చు. చూడండి ఎగ్జాంపుల్ N2O5 gives rise to N2O4 plus half O2. చూడండి ఇక్కడ రేట్ ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ N2O5 కాన్సన్ట్రేషన్ పవర్ 1. సో ఇట్ ఈస్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. ఇట్ ఈస్ ఏ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. నెక్స్ట్ ఆర్డర్ 0 కూడా ఉండొచ్చు. ఏది? ఫోటోకెమికల్ రియాక్షన్ H2 + Cl2 గివ్స్ రైస్ టు 2HCl. యారో మార్క్ మీద మనం HNu అని కనుక రాసినట్లయితే దాన్ని మనం 0 ఆర్డర్ రియాక్షన్ అంటాం. చూడండి H2 ప్లస్ Cl2 గివ్స్ రైస్ టు సన్లైట్ ఇలా పెట్టేస్తాడు Hను 2HCl అంటారు. ఇది 0 ఆర్డర్ రియాక్షన్. ఎందుకంటే రేట్ చూడండి ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ H2 కాన్సన్ట్రేషన్ 0
Cl2 కాన్సన్ట్రేషన్ 0 అని రాయాలి. అంటే ఇలా ఫోటో కెమికల్ రియాక్షన్స్ ఏవైనా సరే ఆరో మార్క్ మీద హెచ్ను కానీ సన్లైట్ కానీ అలా పెట్టినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ ఏమవుతుందంటే 0 అవుతుంది. అంటే ఒక సన్లైట్ ఉంటేనే రియాక్షన్ జరుగుతుంది, సన్లైట్ లేకపోతే రియాక్షన్ జరగదు. మరి ఇప్పుడు సమ్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ద రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ టర్మ్ ఇదేంటి 0 ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు ఏంటి 0 ఆర్డర్ రియాక్షన్. ఇక ఫోర్త్ వన్ డిటర్మినేషన్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ రియాక్షన్. మరి ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ నువ్వు ఎలా కనుక్కుంటావు? చూడండి, ఈ ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ ఏంటంటే మనం రకరకాల మెథడ్లో కనుక్కోవచ్చు. గ్రాఫికల్ మెథడ్లో, కాన్సన్ట్రేషన్ మెథడ్లో, హాఫ్ లైఫ్ మెథడ్లో మనం కనుక్కోవచ్చు. కాబట్టి ఇక్కడ హాఫ్ లైఫ్ మెథడ్ తీసుకున్నాం. హాఫ్ లైఫ్ మెథడ్, ద టైమ్ రిక్వైర్డ్ ఫర్ హాఫ్ లైఫ్ అంటే ఏంటి? హాఫ్ లైఫ్ మెథడ్ అంటే ఏంటి? వాట్ ఈజ్ మీన్ బై హాఫ్ లైఫ్? ద టైమ్ రిక్వైర్డ్ ఫర్ ద ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ ఏ, ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ మనం ఏ అనుకున్నట్లయితే ఆఫ్ ద రియాక్టెంట్ టు బికమ్ హాఫ్ ఆఫ్ ఇట్స్ వాల్యూ, అంటే ఏ అనేది A/2గా కావాలా, అంటే సగం కావాలా. డ్యూరింగ్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద రియాక్షన్ ఈజ్ కాల్డ్ హాఫ్ లైఫ్ ఆఫ్ ద రియాక్షన్. మీన్స్ ద ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఎగ్జాక్ట్లీ హాఫ్ ఆఫ్ ఇట్, రిక్వైరింగ్ టైమ్ పీరియడ్ ఈజ్ కాల్డ్ హాఫ్ లైఫ్. సింపుల్గా చెప్పాలి అంటే ఒక రియాక్టెంట్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది సరిగ్గా సగం కావడానికి పట్టేటువంటి కాలాన్నే మనం హాఫ్ లైఫ్ అనొచ్చు. ఏ జనరల్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఏ గివెన్ రియాక్షన్ టూ హాఫ్ లైఫ్ టైమ్ వాల్యూస్ ఒకటి ఏంటంటే టీ ప్రైమ్ హాఫ్ అండ్ టీ డబల్ ప్రైమ్ హాఫ్. ఒకటేమో టీ ప్రైమ్ హాఫ్ అన్నాడు, ఇంకోటి ఏంటంటే టీ డబల్ ప్రైమ్ హాఫ్ అన్నాడు. విత్ ద ఇనిషియల్ కాన్సన్ట్రేషన్స్ ఏ ప్రైమ్ అండ్ ఏ డబల్ ప్రైమ్ రెస్పెక్టివ్లీ ఆర్ డిటర్మైన్డ్ ఎక్స్పెరిమెంటల్లీ అండ్ ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ఫ్రమ్ ద ఈక్వేషన్. చూడండి, టీ హాఫ్ గుర్తుపెట్టుకోండి, టీ హాఫ్ అనేది ఎప్పటికే కానీ టీ హాఫ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏ పవర్ ఎన్. అంటే ఏంటి? ఈ రియాక్టెంట్ ఏదైతే ఉంటుందో ఈ కాన్సన్ట్రేషన్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంది. అంటే ఇప్పుడు ఏంటి? టీ హాఫ్ ఫస్ట్ ప్రైమ్ ఈజ్ ఈక్వల్ టు 1/A ప్రైమ్. ఓకే, ఎన్. ఓకే, నెక్స్ట్ టీ డబల్ ప్రైమ్ హాఫ్ ఈజ్ ఈక్వల్ టు 1/A డబల్ ప్రైమ్. ఓకే, సో ఇప్పుడు ఏమన్నాడు? టీ హాఫ్ ప్రైమ్ డివైడెడ్ బై టీ హాఫ్ డబల్ ప్రైమ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 1/A ప్రైమ్ డివైడెడ్ బై 1/A డబల్ ప్రైమ్. అప్పుడు ఏమవుతుంది? ఏ డబల్ ప్రైమ్ పైకి వస్తుంది, ఏ ప్రైమ్ కిందికి వస్తుంది. హోల్ n మైనస్ 1. క్లియర్? సో దిస్ ఈజ్ ద డిటర్మినేషన్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ విత్ హాఫ్ లైఫ్ మెథడ్. Next, the most important equation or most important question in the chemical kinetics, especially 8 marks point of view, so many times are asking this question, that is, what is molecularity of reaction? How is it different from the order of reaction? Name one bimolecular and one trimolecular gaseous reactions. చూడండి, మాలిక్యులారిటీ ఇంతకుముందే చెప్పాను నేను. మాలిక్యులారిటీ అంటే ఏంటి? మాలిక్యులారిటీని మనం రియాక్షన్ మెకానిజం ద్వారా మనం చెప్పవచ్చు, అంతేగాని థిరిటికల్గా చెప్పేటువంటి కాన్సెప్ట్ కాదు. సో మాలిక్యులారిటీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆర్ అయాన్స్ ఆర్ మాలిక్యూల్స్ పార్టిసిపేటింగ్ ఇన్ ద రేట్ డిటర్మినింగ్ స్టెప్ ఆఫ్ ద రియాక్షన్. అదే ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ అంటే ఏంటంటే ద సమ్ ఆఫ్ పవర్స్ ఆఫ్ concentration terms in the rate equation is called order of reaction. Differences between order and molecularity.
మరి రెండింటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి? ఫస్ట్ వన్, ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ అన్ ఎక్స్పెరిమెంటల్ క్వాంటిటీ. ఇట్ కెన్ బి జీరో అండ్ ఈవెన్ a fraction, but molecularity cannot be zero or a non-integer. Next, second difference చూడండి. Order is applicable to elementary as well as complex reactions, whereas molecularity is applicable only for elementary reactions. Third difference చూద్దాం. For complex reaction, order is given by the slowest step and molecularity of the slowest step is taken as the order of the overall reaction. Next, example for bimolecular reaction is 2Hi gives rise to H2 plus I2. Example for trimolecular reaction is 2NO plus O2 gives rise to 2NO2. చూడండి, 2NO అనేటువంటిది 2 మాలిక్యూల్లు, O2 అనేటువంటిది ఒక మాలిక్యూల్. 2 + 1 3, కాబట్టి దీన్ని ట్రైమాలిక్యులర్ రియాక్షన్ అంటాం. అది ఆ క్వశ్చన్కి ఆన్సర్. చాలా ఈజీ. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్, డిరైవ్ ద ఇంటిగ్రేటెడ్ రేట్ ఈక్వేషన్ ఫర్ ఏ జీరో ఆర్డర్ రియాక్షన్. సో జీరో ఆర్డర్ రియాక్షన్కి ఇంటిగ్రేటెడ్ రేట్ ఈక్వేషన్ను డిరైవ్ చేయమన్నాడు. సో derivation of integrated rate equation for a zero order reaction. Considered a zero order reaction R gives rise to P. Reactant నుంచి ప్రోడక్ట్. చూడండి, ఇక్కడ దీన్ని రేట్ ఏం రాస్తాం మనం? రేట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆర్. అవునా కదా? రియాక్టెంట్ ప్రపోర్షనాలిటీ తీసేసినాము అనుకో, రేట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? KR. రాస్తామా లేదా? రాస్తాం. అయితే జీరో ఆర్డర్ రియాక్షన్ కాబట్టి దీని పవర్ ఏమంటాం మనం? జీరో అంటాం. దీని పవర్ ఏమంటాం మనం? జీరో అంటాం. అంటామా లేదా? అంటాం. అవునా? నెక్స్ట్, రేట్ అంటే మనం ఏమంటాం? రేట్. వాట్ ఈజ్ మీన్ బై రేట్? రేట్ అంటే ఏంటి? రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ డిక్రీజెస్ విత్ టైమ్ ఈజ్ నోన్ యాజ్ రేట్ ఆఫ్ రియాక్షన్. ఇప్పుడు రియాక్టెంట్ ఎవడు? వీడే కదా. మరి వీని కాన్సన్ట్రేషన్ ఏమవుతుంది? డిక్రీజ్ కదా. అంటే మైనస్ డి కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆర్ బై డిటి. ఏంటిది? రేట్. అవునా కదా? మరి ఇప్పుడు రేట్ ప్లేస్లో ఇది రాయొచ్చా రాయకూడదా? రాయొచ్చు. అప్పుడు ఏమవుతుంది? మైనస్ డి కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆర్ బై డిటి ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ ఆర్ కాన్సన్ట్రేషన్ పవర్ జీరో. జీరో ఎందుకు రాసినాం? జీరో ఆర్డర్ కాబట్టి. చూడండి, అదే ఇక్కడ రేట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డి కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆర్ బై డిటి ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ ఆర్ కాన్సన్ట్రేషన్ పవర్ జీరో. యాజ్ ఎనీ క్వాంటిటీ రైజ్ టు పవర్ జీరో ఈజ్ యూనిటీ. అవునా కదా? కాబట్టి రేట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డి కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆర్ బై డిటి ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ 1. అవునా? నెక్స్ట్, ఇప్పుడు ఏంట్రా అంటే డిఆర్ ఈజ్ ఈక్వల్ టు, దీన్ని ఇవతలు తీసుకోండి, డిఆర్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఇక్కడ పంపిస్తే మైనస్ కే డిటి ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. చూడండి, ఆర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కేటీ ప్లస్ ఐ అనేది ఏంటి? ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్. చూడండి, వేర్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్. అట్ టీ ఈజ్ ఈక్వల్ టు 0, ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్టెంట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు R0. అంటే జీరో టైం వద్ద దీని కాన్సన్ట్రేషన్. వేర్ R0 is the initial concentration of the reactant.
Substituting the values in equation 1, we get మరి r ఈజ్ ఈక్వల్ టు ఆర్ నాట్ కాబట్టి ఆర్ నాట్ ఈజ్ ఈక్వల్ టు చూడండి r ఈజ్ ఈక్వల్ టు ఆర్ నాట్ అయింది కాబట్టి ఆర్ నాట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కే ఇంటూ టైమ్స్ 0 అన్నాడు కాబట్టి 0 ప్లస్ ఐ ఆర్ ఆర్ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఎందుకంటే మైనస్ కే ఇంటూ 0 0 ఐ ఓకే సబ్స్టిట్యూటింగ్ ద వాల్యూ ఆఫ్ ఐ ఇన్ ద ఈక్వేషన్ 1 ఐ దగ్గర దీన్ని మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే అప్పుడు ఏమవుతుంది ఆర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కేటీ ప్లస్ ఆర్ నాట్ ఇప్పుడు దీన్ని కేని మనం బయటికి తీసినట్లయితే కే ఈజ్ ఈక్వల్ టు ఆర్ నాట్ మైనస్ ఆర్ బై టీ వేర్ కే ఈజ్ ఈక్వల్ టు రేట్ కాన్స్టెంట్ ఆర్ జీరో ఆర్డర్ reaction. Rate constant for zero order reaction. This is the integration equation of zero order. Next one, derive an integrated rate equation for a first order reaction. ఇంతకుముందు జీరో ఆర్డర్ చూసాం ఇప్పుడు ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్కి చూడమన్నారు సో డెరివేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ రేట్ ఈక్వేషన్ ఫర్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ కన్సిడర్డ్ ఏ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ ఆర్ గివ్స్ రైజ్ టు పి మనం ఇంతకుముందు చెప్పినట్లే చూడండి రేట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆర్ పవర్ 1 ఎందుకంటే ఫస్ట్ ఆర్డర్ అన్నాడు కాబట్టి 1 రాసినా రాయకపోయినా 1 ఉన్నట్లే సో నౌ రేట్ ఈజ్ ఈక్వల్ టు కేఆర్ రాయచ్చా రాయకూడదా రాయచ్చు మీకు ఇంతకుముందే చెప్పాను రేట్ అంటే ఏమన్నాను రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ డిక్రీజెస్ విత్ టైం లేదా ప్రోడక్ట్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజెస్ విత్ టైం దాన్ని మనం రేట్ రియాక్షన్ రేట్ అన్నాం కాబట్టి ఇప్పుడు మనం రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ డిక్రీజెస్ కాబట్టి మైనస్ డి కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆర్ బై డిటి ఏమవుతుంది రేట్ అవుతుందా కాదా అవుతుంది దాన్ని ఈ రేట్ ప్లేస్లో ఇక్కడ రాశాడు చూడండి రేట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డి కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆర్ బై డిటి ఈజ్ ఈక్వల్ టు కేఆర్ ఎందుకు ఇది కేఆర్ వచ్చిందా వచ్చింది ఇది కేఆర్ ఇప్పుడు ఈ ఆర్ని ఏంట్రా అంటే యువతలు తీసుకొచ్చాడు డిటిని యువతలకు పంపించాడు అప్పుడేమవుతుంది చూడండి డి కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆర్ బై ఆర్ ఇస్ ఈక్వల్ టు ఈ మైనస్ కూడా యువతలకు వచ్చింది కాబట్టి మైనస్ కేడిటి ఓకే ఇంతవరకు అర్థమైందా ఇప్పుడు ఏంట్రా అంటే ఆన్ ఇంటిగ్రేటింగ్ ద అబౌవ్ ఈక్వేషన్ వీ గెట్ ఇప్పుడు నేనేంట్రా అంటే ఇరువైపులా ఇంటిగ్రేషన్ చేస్తాను ఇంటిగ్రేషన్లో మనకు ఒక ఫార్ములా ఉంది ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎక్స్ బై ఎక్స్ is equal to ln x గుర్తుపెట్టుకోండి ఇంటిగ్రేషన్ ఆఫ్ dx by x is equal to natural log x ఇది సూత్రం ఇంటిగ్రేషన్లో సూత్రం ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ dr by r అంతే కదా dx by x మాదిరి ఉంది ఇది ఇంటిగ్రేషన్ ఆఫ్ dr by r is equal to ln r అదే ఇక్కడ lnr is equal to minus kt plus integration I integration constant okay where I is equal to integration constant okay when t is equal to 0 r is equal to r naught where r naught is the initial concentration of the reactant substituting the value in equation 1 we get చూడండి natural log r naught is equal to minus k into 0 plus I natural log r naught is equal to I this is the 2 now substituting equation 2 in equation 1 ln r is equal to minus kt plus natural log r naught next దీన్ని ln r naught is equal to minus kt so k is equal to 1 by t ln
ఆర్ నాట్ బై ఆర్, ఎందుకంటే మైనస్ అన్నప్పుడు రెసిప్రోకల్ కదా అయ్యేది. సో ఇప్పుడు మైనస్ కేటీ అని ఉంది, ఉత్త కేటీ అన్నప్పుడు ఏమవుతుంది 1/ln r/r0 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది r0/r. సో k is equal to 1/t ln r0/r or 2.303/t log r0/r. ఎందుకంటే ln is nothing but 2.303 log. Natural log is equal to 2.303 log. కాబట్టి ln ప్లేస్లో మనం 2.303 log పెట్టేస్తున్నాం కాబట్టి సో ln ప్లేస్లో మనకేమవుతుంది k is equal to 2.303/t log a by అంటే r0/r. This equation is called integrated rate equation for first order reaction. సో ఇవి మనకు 4 మార్క్స్కు సంబంధించినటువంటి క్వశ్చన్స్. ఇక నెక్స్ట్ వీడియోలో మనం ఏంటంటే ఇంకా ఒక 4 మార్క్స్ క్వశ్చన్, రిమైనింగ్ 2 మార్క్స్ నెక్స్ట్ ఈ చాప్టర్లో ఉన్నటువంటి కొన్ని సింపుల్ ప్రాబ్లమ్స్ మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగినటువంటి ప్రాబ్లమ్స్ మనం నెక్స్ట్ వీడియోలో, సెకండ్ వీడియోలో కెమికల్ కైనెటిక్స్ సెకండ్ వీడియోలో నేను చెప్పేస్తాను. రేపు దాన్ని అప్లోడ్ చేసేస్తాను కాబట్టి అప్పుడు మనకు కంప్లీట్గా కెమికల్ కైనెటిక్స్ అనేది అయిపోతుంది. నెక్స్ట్ మనం ఎలక్ట్రోకెమిస్ట్రీలో ఒక 2 వీడియోలు మనం చేసినట్లయితే అప్పుడు టోటల్గా ఈ చాప్టర్ నుంచి మనము 8 మార్క్స్ 4 మార్క్స్ 2 మార్క్స్ క్వశ్చన్లు మనం రాయడానికి అర్హులం సాధిస్తాం. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మనం సెకండ్ వీడియో చేస్తాను కాబట్టి అందులో 2 మార్క్స్ ఉంటాయి, ఒక 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ప్రాబ్లం అనేది నేను చెప్పేస్తాను. సో ఈ వీడియోను మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించుకోండి. 1-2 సార్లు ఈ వీడియోని చూడండి. బాగా పాయింట్ ఆఫ్ వ్యూగా మనం ఏంటంటే చక్కగా నోట్స్ మీరు రాసుకోండి. 1-2-3 సార్లు వీడియోని చూస్తూ మీరు నేర్చుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో టుమారో we will meet in the remaining part video. Okay, bye.